ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు రక్తంలో కడగబడిన సంగమా, ఈ క్రూరమైన తోడేళ్ళు అనే అబద్ధ బోధకుల బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వీరు వెలుగుదూత వేషం వేసుకొని సంఘంలో చెలామణి అవుతున్నారు. వీరి ఫలాల్ని బట్టే వీళ్ళు మనం గుర్తించవచ్చు. ఎందుకంటే వీరి యొక్క సోర్స్ బైబిల్ నుంచి కాక తమ యజమానైన అపవాది నుంచి వాళ్ళ సోర్స్ అనేది ఉంటుంది. వాడు ఎలాంటి బోధలు సంఘంలో బోధిస్తున్నాడంటే అవి యేసుప్రభు చల్లిన మంచి గోధుమల వలె కాకుండా గురుగుల వలె ఉండి అనేకులను మోసపరుస్తుంది. ఆ గురుగులలో ఒక గురుగే ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి ఈ విషయం. కొంతమంది సంఘంలో ఎలాంటి గురుగును చల్లుతున్నారంటే, సంఘంలో అందరూ భాషలు మాట్లాడాలి. ఖచ్చితంగా భాషల వరం అందరికీ అనుగ్రహించబడింది కాబట్టి మీరు భాషల్లో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నారంటే మొదటి సూచన కేవలం భాషలు మాట్లాడమే. ఒకవేళ నువ్వు భాషలు మాట్లాడటం లేదంటే నువ్వు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకోలేవు అని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. సంఘాన్ని కలవరపరుస్తున్నారు, విశ్వాసులను తప్పుదో పఠిస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా, నిజంగా వాక్యంలో అలానే ఉందా, నిజంగా అందరూ భాషల్లో మాట్లాడాలా అంటే ఆ పెంతెకోస్తు దినాన మాట్లాడిన ఆ భాషలు కాదు. వీళ్ళు ఒక నకిలీ భాషను సృష్టించారే ఆ భాషను గురించి నేను మాట్లాడుతున్నా. కాబట్టి నిజంగా ఆ భాషను మాట్లాడాలా అని మన వాక్యాన్ని చదివితే వాక్యంలో ఏ విధంగా రాయబడిందో ఒక్కసారి గమనించండి. 1 కొరింథీ 12వ అధ్యాయం. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనము దాసులమైనను స్వతంత్రులైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందుకున్నాము. మనమందరం ఒక ఆత్మను పానం చేసుకున్నాం. అంటే ఆత్మ బాప్తిసం అనేది రక్షణ కార్యంలోనే మొదలైపోయింది. నువ్వు రక్షించబడిన తరువాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీకు అనుగ్రహించాడు. అది ఒక వరం. రాసిన పత్రిక 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనను రక్షించెను. సో రక్షణ కార్యంలోనే పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని మనం పొందుకున్నాం. పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం. వీళ్ళు చెప్పినట్టుగా భాషలు మాట్లాడితేనే మనం పరిశుద్ధాత్మ పొందుకున్నాం అన్నట్టు కాదు. ఇంకొక విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ మనం పొందుకున్న తర్వాత, మనం రక్షింపబడిన తర్వాత సంఘంలో మనం వెళ్తున్నప్పుడు ఒక సంఘానికి మనం వెళ్తున్నప్పుడు ఆ సంఘంలో క్షేమాభివృద్ధి నిమిత్తము ప్రతి ఒక్కరికి రకరకాల వరాలు పరిశుద్ధాత్మ దేవుడే పంచి ఇస్తాడు అని అదే పత్రికలో పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒక్కసారి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మళ్ళీ చదవండి. ఏలయనగా ఒకనికి ఆత్మమూలంగా బుద్ధివాక్యము, ఒకటి విశ్వాసము, ఒకనికి స్వస్థపరచు వరము, ఒకనికి అద్భుత కార్యం చేయు శక్తి, ఒకనికి ప్రవచన వరము, ఒకనికి భాషలు మాట్లాడే వరము, ఒకనికి అర్థము చెప్పు వరము. అంటే అందరూ భాషలు మాట్లాడటం లేదు, అందరూ ప్రవచించటం లేదు, అందరూ అద్భుతాలు చేయట్లేదు. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడే తను ఇచ్చేయించినట్టుగా తన చిత్తం చొప్పున పనిచేస్తున్నాడు. ఇదే విషయాన్ని 29వ వచనం చూడండి. అందరూ అపోస్తులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయువారా? కాదే. అసలు వరాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకరి వరాన్ని ఒకరు ఉపయోగించుకుంటారని. ఇది ఫెలోషిప్. ఇప్పుడు అందరూ సంఘంలో భాషలు మాట్లాడారే అనుకోండి, అందరూ దేవునితోనే మాట్లాడతారు. భాషలకు అర్థం చెప్పేవాడు లేక ఎవరికి ఆ భాష అర్థం కాదు కాబట్టి పిచ్చిగా ఒక్కడు దేవునితోనే మాట్లాడుకుంటే ఇక సంఘంలో ఒకరితో ఒకరు ఎప్పుడు మాట్లాడుకుంటారు? ఒకరితో ఒకరికి క్షేమాభివృద్ధి ఎప్పుడు కలుగుతుంది? సంఘం యొక్క ఉద్దేశం ఎప్పుడు నెరవేరుతుందంటే ఆ సంఘం ఐక్యమత్యంగా సహవాసంతో ప్రేమ కలిగి ఆ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక్క మూటిగా ఒక్క శరీరంగా వాళ్ళందరూ అభివృద్ధి చెంది
ఆ సేవను, ఆ యొక్క సంఘాన్ని, ఆ యొక్క సువార్తను అనేక వారి మధ్యలోకి తీసుకెళ్ళినప్పుడే కదా సంఘం యొక్క ప్రణాళిక, సంఘం గురించిన దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. ఇప్పుడు అందరూ భాషల్లో మాట్లాడితే అందరూ దేవునితోనే మాట్లాడతారు కదా! ప్రతి ఒక్కరూ దేవునితో మాట్లాడుతున్నప్పుడు సంఘంలో ఇతరులతో వాళ్ళెప్పుడు మాట్లాడతారు? దేవుని ఉద్దేశ్యం ఖచ్చితంగా ఇది కాదు. అందరూ భాషలు మాట్లాడలేరు. అందరూ భాషలు మాట్లాడాలని దేవుని ఉద్దేశ్యం కాదు. ఆ భాషలు ఎందుకు మాట్లాడాలి అంటే ఇతరుల క్షేమాభివృద్ధి. ఎందుకంటే కొత్త నిబంధన ఇంకా పూర్తి కాలేదు కాబట్టి, సంపూర్ణ ప్రత్యక్షత ఇంకా రాలేదు కాబట్టి, దేవుడు ఒక సత్యాన్ని బయలుపరిస్తే ఆ సత్యాన్ని భాషల రూపంలో వీరు ఇంకొకరితో చెప్పినప్పుడు అక్కడ అర్థం చెప్పువాడు ఉంటే మాత్రమే అది ఉపయోగపడుతుంది. అది అతనికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. సంఘంలో దాని ద్వారా అనేకులకు మేలు కలుగుతుంది. ఇది కొరింథీలో వచ్చిన సమస్య. అది ఆ రోజుల్లో ఆ సమస్యకు పరిష్కారం తీరిపోయింది. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఈరోజు నిజంగా భాషల వరం కావాలి అంటే ఖచ్చితంగా అవసరం లేదని నేను చెప్తాను. బైబిల్ మన చేతిలో ఉంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తమ సొంత భాషల్లో బైబిల్ ఈరోజు లభించుతుంది. కాబట్టి ఎక్కడ కూడా భాషల వరం అవసరం లేదు. ఆ రోజుల్లో అందరికీ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది కాబట్టి భాషల వరం ఉపయోగపడింది. ఈరోజు ప్రతి ఒక్కరికి తమ సొంత భాషలో బైబిల్ వచ్చింది కాబట్టి బైబిల్ అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా సువార్తికుడు కానీ, ఇవాంజలిస్ట్ కానీ, మిషనరీస్ కానీ ట్రైబల్ ఏరియాకి వెళ్ళి వాళ్ళ భాష అర్థం కాకపోతే కొన్ని రోజులు నేర్చుకొని వెళ్ళి వాళ్ళకు సువార్త బోధించారు. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడే సమయోచితమైన కృప ద్వారా వాళ్ళ సొంత భాషను వీళ్లకు కృపావరంగా ఇచ్చి ఆ ప్రత్యేకమైన సమయంలో మాత్రమే ఆ భాషను వాళ్ళు ఉపయోగించుకున్నారు. తర్వాత వాళ్ళు మర్చిపోయారు. సో ఇందు నిమిత్తమే సువార్త పరిచర్య నిమిత్తము సంఘంలో క్షేమాభివృద్ధి నిమిత్తమే భాషల వరం అనేది ఉపయోగించబడింది తప్ప సంఘంలో ఒకరితో ఒకరు సంబంధం లేకుండా, ఒకరితో ఒకరికి కమ్యూనికేషన్ లేకుండా ఒక మూల నువ్వు కూర్చో, ఒక మూల నువ్వు కూర్చో, ఒక నువ్వు కూర్చో, ఇద్దరు దేవునితో మాట్లాడుకోండి అని అంటే ఇంకా సంఘం ఎందుకు? దేవునితో మాట్లాడాలంటే బైబిల్ ఉంది, ప్రార్థించుకోవచ్చు, రకరకాల పద్ధతులు ఉన్నాయి. కానీ సంఘంలో నువ్వు ఎప్పుడూ ఒకరితో పట్ల ఒకరి ప్రేమగా ఐక్యమత్యంగా ఉండి నీ వరాలను వాళ్ళతో పంచుకున్నప్పుడే మీ ఇద్దరి మధ్యలో మంచి సత్సంబంధం, సహవాసం, ప్రేమ, సంతోషం, సమాధానం అన్నీ వెల్లువెత్తుతాయి కదా. అందు నిమిత్తమే కదా దేవుడు నా శరీరము ఇది, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి, ఒక్క శరీరం అయి ఉండాలని అంటుంది. సో దీన్ని ఈరోజు ఈ సారం అనేది మీరు మర్చిపోయి లేఖనం యొక్క అంతిమ అధికారాన్ని మీరు తొలగించి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని మాత్రమే లేఖనానికి అప్పజెప్పాలని, అంటగట్టాలని చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఇది కాదు సంఘంలో బోధించాల్సిన విధానం. కాబట్టి అందరూ అపోస్తలులు కాదు, అందరూ ప్రవక్తలు కాదు, అందరూ స్వస్థత చేసేవారు కాదు. సో ఈరోజు భాషల వరం అనేది అనవసరం. సో మీరే ఖచ్చితంగా అందరూ భాషలు మాట్లాడాలనే దురుద్దేశంతో ఒక నకిలీ భాషను సృష్టించి ఇది దేవదూతల భాష అని అనేక మందిని ఈ నకిలీ భాష వైపు మళ్ళిస్తున్నారు. ఖచ్చితంగా మీరు దేవుని ఎదుట సమాధానం చెప్పి తీరాలి. ఆ తర్వాత మరికొంతమంది ఏమంటారంటే 1 కొరింథీ పత్రిక 14:5 మీరందరూ భాషల్లో మాట్లాడాలని నేను కోరుచున్నానని పౌలు అంటాడు కదండి అని అంటారు. అక్కడ పౌలు ఒక వాస్తవమైన విషయాన్ని కాకుండా ఒక ఊహాతీతమైన విషయాన్ని బోధిస్తున్నాడనే విషయాన్ని మీరు ఎందుకు గ్రహిస్తలేరు? అదే పౌలు కింద మీరు ప్రవచించు వారిగా ఉండాలని నేను మరీ విశేషంగా కోరుతున్నాను అంటాడు. ఒకసారి ఆ వచనాన్ని కూడా మనం చదువుకుందామా? 1 కొరింథీ పత్రిక 14:5 మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను కానీ మీరు ప్రవచించాలని మరీ విశేషము కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలకు అర్థము చెప్పువాడే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. కనుక పౌలు యొక్క కోరిక వాస్తవ రూపం దాల్చి అవకాశం ఉన్నప్పటికీ
వారందరూ భాషల్లో మాట్లాడడం కాకుండా ప్రవచించు వారిగా ఉండాలని ఆయన కోరిక. సంఘంలో ఇతర సభ్యుల క్షేమాభివృద్ధి నిమిత్తము ప్రవచనాలకు అర్థం చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీరందరూ నేను భాషల్లో మాట్లాడాలని కోరుచున్నాను అనే వాక్యాన్ని మనం గమనిస్తే అక్కడ పౌలు యొక్క ఉద్దేశం ఏంటో ఖచ్చితంగా లోతైన అవగాహన ఉండి తీరాలి. ఇదే విషయాన్ని ఇంతకుముందు కొరింథీ పత్రికలో 7వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ బోధిస్తూ మీరందరూ నా వలె ఉండాలని నేను కోరుచున్నాను, అంటే నాలాగా ఒంటరిగా ఉండాలని నేను కోరుచున్నాను అంటూనే ఒంటరిగా ఉండే వరం అందరికీ ఇవ్వబడలేదు అని మళ్ళీ ఆయనే దృఢపరుస్తున్నాడు. ఇప్పుడు నా వలె ఉండాలని కోరుచున్నాను కానీ ఆ వరం అందరికీ ఇవ్వబడలేదు అనేది ఎంత నిజమో ఈ 14వ అధ్యాయం 5వ వచనంలో మీరందరూ భాషలో మాట్లాడాలని నేను కోరుచున్నాను కానీ ప్రవచించాలని మరి శ్రేష్టముగా కోరుచున్నాను, ప్రతి ఒక్కరికి భాషలు మాట్లాడే వరం ఇవ్వబడలేదనేది అంతే నిజము. కాబట్టి అందరూ భాషల్లో మాట్లాడాలని నేను కోరుచున్నాననే విషయం ఒక వాస్తవమైన విషయం కాదు, ఆయన ఊహిస్తున్నాడు. కాబట్టి ఒక విషయాన్ని చెప్తున్నాడంటే దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో గ్రహించాలి. ఆ ఉద్దేశం గ్రహించినప్పుడే ఆ విషయంలో ఉన్న సారాన్ని, సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. దేవుడు ఈ మాటల్ని మీ హృదయాల్లో ఫలింపజేసి చెవి గలవాడు ఈ మాటలు వినుగాక. ఆమెన్. సో ఇంతవరకు మీరు వీడియో చూశారు కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ విలువైన ప్రశ్నలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంకొక ప్రశ్న రూపంలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.